తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు 22 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. కాసేపట్లో లోక్సభలో సంచలన బిల్లు ప్రవేశపెట్టనున్నారు. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. అరెస్టు 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి నుంచి ఉద్వాసన పలికేలా ప్రధాని, కేంద్ర మంత్రి, సీఎం ఇలా ఎవరైనా తొలగించేలా కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయితే వారు ఇక శాశ్వతంగా పదవికి దూరం కానున్నారు. నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు పదవి పోయేలా బిల్లు రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. కాసేపట్లో లోక్సభలో సంచలన బిల్లు ప్రవేశపెట్టనున్నారు. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. అరెస్ట్ 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి నుంచి ఉద్వాసన పలికేలా ప్రధాని, కేంద్ర మంత్రి, సీఎం ఇలా ఎవరైనా తొలగించేలా కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయితే వారు ఇక శాశ్వతంగా పదవికి దూరం కానున్నారు. నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు పదవి పోయేలా బిల్లు రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ కొత్త బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో గాజువాక ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు భాగవతం వెలుగులోకి